ఇవాళ కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ కానుంది. ఉదయం 11:30 ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నారు. కొన్ని కీలక బిల్లులపై ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నిన్న పార్లమెంట్లో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. విపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్డీఏ భావిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. దాదాపు ఏదైతే పార్లమెంటు సమావేశాలు ఈరోజు అత్యవసర సమావేశం అని చెప్పవచ్చు, అసాధారణ సమావేశం అని చెప్పవచ్చు. కేంద్ర కేబినెట్ సమావేశం ఈరోజు 11:30 సమయంలో ప్రారంభం కాబోతుంది. ఎప్పుడు కూడా కేంద్ర కేబినెట్ సమావేశము ప్రతి బుధవారం జరిగేటటువంటి కేబినెట్ సమావేశము నిన్న ఏదైతే మహిళా బిల్లుకు సంబంధించింది, డిమానిటైజేషన్కి సంబంధించినటువంటి బిల్లు వీగిపోయిన తర్వాత ఈరోజు అత్యవసర సమావేశం 11:30 అన్నటువంటిది కీలకంగా ఒక సమావేశం మాత్రం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటిది అసాధారణ సమావేశం అని చెప్పవచ్చు. దాదాపు నిన్న 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, మహిళా బిల్లు, డిమానిటైజేషన్కి సంబంధించినటువంటి బిల్లు వీగిపోవడము, అనంతర పరిణామాలు అంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు, నిన్న ఏదైతే విపక్షాలు చేసినటువంటి గందరగోళము, అటు బిల్ వీగిపోవడానికి గల కారణాలు, అనేక అంశాలను కూడా ఈరోజు కేంద్ర కేబినెట్లో ప్రధాన ఎజెండాతో చర్చించడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటిది కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగేటటువంటి సమావేశం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అందరు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. నిన్న జరిగినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా చర్చకు రానుంది. కానీ పార్లమెంటు సమావేశాల్లో ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేసినటువంటిది. అంటే జూన్లో వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అందులో కూడా దీనికి సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించింది కూడా తెచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి అంశాన్ని కూడా కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇక్కడ ప్రస్తావించినటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. అంటే దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాన్ని కూడా ఈ సమావేశంలో, కేబినెట్ సమావేశంలో చర్చిస్తారా అన్నటువంటిది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే మహిళా బిల్లుకు సంబంధించినటువంటి అంశాన్ని వర్షాకాల సమావేశాల్లో కూడా వచ్చే విధంగా, కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండే విధంగా కూడా దీనిపై ప్రధాన అంశాలను చర్చిస్తూ, తర్వాత ప్రధానంగా విపక్షాలు చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి అన్నటువంటి ఏ అంశాలను అయితే ప్రస్తావించారో దీనిపై పూర్తి అవగాహనతో, పూర్తిగా అంటే న్యాయపరమైనటువంటి అంశాలు అనుకోవచ్చు, అనేక అంశాలతో కూడా, అందరి సలహా సూచనలతో కూడా ప్రత్యేకంగా కూడా ఈ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మహిళా బిల్లు వీగిపోవడానికి జరిగినటువంటి పరిణామాలు, జనగణనకు సంబంధించినటువంటి ఏదైతే ఆమోద ముద్ర లేకపోయినా అన్నటువంటి ఏదైతే అంశాలను, దీంట్లో గత బిల్లులో ఉన్నటువంటి అంశాలను కూడా, అనేక అంశాలపై కూడా ఈరోజు ప్రత్యేకంగా అసాధారణ అత్యవసర కేబినెట్ సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నం 11:30 2 రోజుల అంటే 3 రోజుల పాటు 16, 17, 18వ తేదీ పార్లమెంటు సమావేశాలు ఒకవైపు జరుగుతున్నటువంటి తరుణంలో ఈరోజు మూడవ రోజు అత్యవసర సమావేశం, అది కూడా ఒక బుధవారం రోజు కూడా కాకపోవడము సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఇందులో ప్రధాన అంశాలను కూడా ప్రకటించేటటువంటి, కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించేటటువంటి అవకాశము, సమావేశం అనంతరం కూడా ఒక ప్రెస్ నోటు అధికారికంగా కూడా విడుదల చేసేటటువంటి ఏదైతే షెడ్యూల్ ఉందో దాని ప్రకారంగానే అనేక అంశాలు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం. కానీ 11:30 అత్యవసర అసాధారణ కేబినెట్ కీలకంగా ఢిల్లీ రాజధాని వేదికగా జరగబోతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కళ.